స్వామిని చూసి పద్మావతి ముందుకు వచ్చి చిన్నబోయిన పతినే గాంచి చిరుకోపముతో ఇటులా పలికే ఏమిటి అత్త ఇటు వచ్చితివి మతి చెడి మీవే పలుకుచుంటివి స్వామిని వదలి వెళ్ళావంటూ తెలిసే నేను మలచితిని ఆడుదాన పైన నీవు సత్తు కొనక గడపే దాటి ఇప్పుడు స్వామిని నిందించుటలో ఏమీ సవము కలదు నీకు త్రేతాయుగం నవింత కోటలు కోరి నీవే తెచ్చుకుంటివి బంగారు లేడి ఇలలో కలదా లక్ష్మణ గీత దాట తగున పాపర యుగం తులసి దళముతో స్వామి తూగెను నీ కోసం ముల్లోకాలు మెచ్చుకునంగా ఆనాడెంతో మురిసిపోతివి ప్రాణనాథుని వదిలి వెళ్ళి ఇప్పుడు వచ్చుట ఏమీ ధర్మము కొత్తగా పెండి అయిన వారము ముద్దు ముచ్చటలు మాకు లేవా. లక్ష్మీదేవి పద్మావతితో కయ్యం మొదలు పోయే చిన్న దాన మాటలు బాగా నేర్చిన దాన ఎంత గడుసరి దానము నీవు నా పతి నీదు మనలో పడెను పెండి అయిన వారితో నీవు పరిణయమేలా ఒప్పుకొంటివి పురుషులకేలా కరువు వచ్చిన నా మగడే నీకు దొరికినాడా. పద్మావతి లక్ష్మీదేవితో కయ్యం స్వామి మదిలో నీవే ఉంటే మరి ఒక దానితో పని ఎలా స్వామి ప్రేమతో నన్నే వలచను మాటలు మీరకు నెరజాడా స్థిరమన్నది నీకు లేనే లేదు ఇల్లు ఇల్లు తిరిగే దానవు ఒక చోటైనా కుదురుగా ఉండవు ఎందుకు నీకు మగడు ఇల్లు ప్రేమతో భర్తను లాలించాలి పది కౌగిటిలో ఒదిగుండాలి రెండు నీ కడ లేనే లేవు వచ్చిన దారిని మరలి పొమ్ము. సవతుల దెప్పి పొడుపు మాటలు లక్ష్మీదేవి పద్మావతిని ఎత్తి పొడుపు మాటలు అనగా పద్మావతి లక్ష్మీదేవిని కుల్లా విరుపు మాటలు అని ఇద్దరు భార్యల మాటలు వింటూ శ్రీనివాసుడే సత్తి చెప్పగా వారి పలుకులు ఆలకింపగా నా వాడంటే నా వాడనియే నా వాడంటే నా వాడనియే నా వాడంటే నా వాడనియే నా వాడంటే నా వాడని